కంట్రోల్ చేయాలని ఎందుకు అనుకుంటారు తల్లిదండ్రులు? ఓకే. ఇప్పుడు ఇవాళ నవేడేస్ పేరెంట్స్ పిల్లల్ని కంట్రోల్ చేయాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. సో, దాని కంటిన్యూషన్ చూద్దాం ఇక్కడ. ఇప్పుడేంటంటే జనరల్‌గా పిల్లల్ని పెంచే పద్ధతిలో పేరెంట్స్‌కి చాలా ఆతృత అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు 1, 2 ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. ఇంకొకటేంటంటే భార్యాభర్త ఇద్దరు కూడా ఉద్యోగస్తులయిపోయారండి. ఈ ఉద్యోగస్తులయిపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అటాచ్‌మెంట్ తగ్గిపోతుంది పిల్లలతో. సాయంత్రం రాగానే వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసిన ఫీలింగ్ కోసం హాఫ్ అన్ అవరో, 1 అవరో ఉంటున్నారు. అది కూడా వాళ్ళు అడిగింది, అడగకపోయింది ఏదైనా వారికి కావాలి కొనిచ్చేస్తున్నారు. వాళ్ళ ప్రేమను అట్లా వ్యక్తం చేస్తున్నారు. కానీ యాక్చువల్ ఏంటంటే పిల్లల్ని పెంచడానికి ఒక సైకాలజీ ప్రకారం ఒక 3 దశలున్నవి. ఆ 3 దశలేంటంటే ఫస్ట్ దశలో సంవత్సరం అంటే పుట్టినప్పటి నుంచి 5వ సంవత్సరం వరకు ఉన్న ఆ గ్యాప్ చాలా అమోఘమైన గ్యాప్ అండి. పిల్లలకి మనం ఏది ఇవ్వాలనుకున్నా అక్కడ నేర్చుకుంటారు వాళ్ళు. ఆ స్టేజ్ ఏంటంటే ఆ పిల్లవాడిని అప్పుడు మహారాజులాగా పెంచాలని చెప్తుంది సైకాలజీ. అంటే మహారాజులాగా పెంచాలంటే ఉద్దేశ్యం ఏంటంటే మహారాజుకి ఒక క్షణంలో ఏది కోరితే అది వచ్చేస్తది. అట్లాగే పిల్లవాడికి గూడా మనం వాడు అడిగినవన్నీ గూడా వానికి అనుకున్న టైంలో ప్రొవైడ్ చేయగలుగుతాం. ఒక మానసిక ధైర్యం తయారవుతుంది. నాకు పేరెంట్స్ ఇవ్వగలుగుతున్నారని. ఆ తర్వాత 6వ సంవత్సరం నుంచి 13వ సంవత్సరం వరకు అది చాలా క్రూషియల్ ఇప్పుడు. పిల్లవాడందరూ కూడా తప్పుదారి పడుతుంది. ఆ స్టేజ్ కరెక్ట్‌గా లేకనే. ఎందుకంటే ఆ టైంలో ఏం చేయాలంటే పిల్లవాడు చాలా ఒక యువరాజులా కష్టపడాలి. అంటే యువరాజు ఆ వయసులో చాలా కత్తి సాము, లేకపోతే యుద్ధాలు అవన్నిటికి సిద్ధమైపోతాడు. అంటే మానసికంగా, శారీరకంగా చాలా ఒక బానిసలాగా పనిచేస్తాడక్కడ. అంటే అక్కడ మన పిల్లలు గూడా 6వ సంవత్సరం నుంచి 13వ సంవత్సరం వరకు చాలా కఠినంగా మనం వాడిని తయారు చేసినట్లయితే అద్భుతంగా తయారైపోతాడు. ఆ తర్వాత 14 నుంచి ఇంకా పైకి ఎదుగుతున్న కొద్దీ ఆ పిల్లవాడితో మనం స్నేహంగా ఉండాలి. ఎందుకంటే 14వ సంవత్సరం వచ్చేసప్పటికి వాడికి మానసికంగా కావాల్సిన అభివృద్ధి మొత్తం వచ్చేస్తుంది. వాడు మైండ్ సెల్స్ కంప్లీట్‌గా అభివృద్ధి చెంది ఉంటాయి. కాబట్టి వాడితో మనం ఒక ఫ్రెండ్‌షిప్‌లో ఒక ఫ్రెండ్ లాగా ఉన్నట్లయితే వాడికి మనం ఒక భరోసా ఇవ్వగలం. అరే! నీ వెంట నేనున్నాను. నీ పని నువ్వు చేసుకో అన్న స్టేజ్ మనం ఇవ్వగలం అన్నమాట. సో, ఈ స్టేజ్‌లు రావడానికి ఈ 3 స్టేజ్‌లు వదిలిపెట్టేసి పేరెంట్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళు పిల్లల్ని కంట్రోల్ చేయాలి. నేను చెప్పినట్టే మా పిల్లవాడు వినాలి. నేను చెప్పినట్టు కాకుండా వేరే వింటే వాడు చెడిపోతున్నాడు అన్న ఆలోచనలో ఉంటారు. ప్రస్తుతం పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడానికి ప్రధాన కారణాలేమిటి? సోషల్ ఫోబియా కూడా తయారైపోయింది మార్కెట్‌లో. మన ప్రస్తుత సమాజంలో. మొబైల్ వాడకము, టీవీ వాడకము ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి. సో, ఇవన్నీ కూడా పిల్లవాడిని ఈజీగా అట్రాక్ట్ చేసేవి. వాడి చదువు కంటే ఈజీగా అట్రాక్ట్ చేసేవి అవే అన్నమాట. అంటే జనరల్‌గా ఏంటంటే సైకాలజీ ప్రకారం ఒక స్టూడెంట్‌కి గాని, ఒక మనిషికి గాని దాని మనసుకి కావాల్సిన 2 విషయాలు తెలుసండి. ఒకటి ఆనందం తెలుసు. రెండవది కోపం తెలుసు. అంటే మన మనస్సు ఎప్పుడు కూడా బాధను, కోపాన్ని ఇష్టపడదు. ఎప్పుడు ఆనందం కోసమే చూస్తుందన్నమాట. అప్పుడు పిల్లవాడు ఏం చేస్తాడంటే జనరల్‌గా ఎక్కడ వాడికి ఆనందం దొరుకుతుంది అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటాడు. కాబట్టి వానికి ఈజీగా ఆనందం దొరికేది డిఫరెంట్ యాంగిల్స్ అంటే టీవీ కావచ్చు, లేదా వాడి ఫ్రెండ్స్ కావచ్చు, లేదా మొబైల్ కావచ్చు. ఇవన్నీ కూడా ఆనందాలు. అప్పుడు మన పేరెంట్స్ ఏం చేస్తారంటే వాటిని ఇమ్మీడియేట్ కట్ చేయడం కోసం చేస్తున్నారు. సో, దానివల్ల వాడికి ఇతరత్ర ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. కాబట్టి మన పిల్లల్ని క్రమ పద్ధతిలో పెంచే క్రమంలో వాడికి కావాల్సినవన్నీ కూడా మన దగ్గర ఉండి కొంత ఆలోచించుకుంటూ ఇచ్చినట్లయితే వాడు డెఫినెట్‌గా సక్సెస్ అవుతాడు. సక్సెస్ కాడనే సమస్యే లేదు పిల్లలకి. తల్లిదండ్రులు పిల్లలను ఎలా ప్రభావితం చేయగలరు? పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా ప్రభావితం చేయగలరు అనేది ఒక చిన్న ఇంపార్టెంట్ యాక్చువల్‌గా అది కాన్సెప్ట్. దీనికి నేను ఒక లైవ్ జరిగిన ఎగ్జాంపుల్ చెప్తాను. సో, ఈ మధ్య నేను ఒకటి పేరెంట్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేశాను. దాంట్లో చాలామంది పేరెంట్స్ వచ్చారు. ఒక సెమినార్ కూడా కండక్ట్ అయిపోయింది. చాలామంది పేరెంట్స్ వచ్చిండ్రు. మేము డిస్కస్ చేస్తుంటే ఒక పెద్దతను వచ్చిండన్నమాట. పెద్దాయన. వచ్చేసి మిమ్మల్ని మేము డిస్టర్బ్ చేస్తున్నాము. నేను చెప్తా వినండి అని ఆయన సలహాలు ఇచ్చిండు మాకు. ఏంటంటే ఆయన ఇంతకుముందు పిల్లల్ని పెంచినప్పుడు ఆయన ఉద్యోగం చేసేటప్పుడు ఇంట్లో నుంచి ఫోనొస్తే నేను ఆఫీస్‌లో ఉన్నాను. ఇప్పుడు మీతో మాట్లాడాలని చెప్పి ఫోన్ పెట్టేసి ఆయన పని అయిపోయినాక ఆయన ఫోన్ మాట్లాడేవాడట. ఆ తర్వాత ఆయన ఇంటికొచ్చిన తర్వాత ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందనుకోండి. వస్తే మా పిల్లలతో నేను ఉన్నాను. మా పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాను. దాని తర్వాత మీకు ఫోన్ చేస్తాను ఆఫీస్‌లో చెప్పేవాడట. ఇట్లా కొంతకాలం జరిగిన తర్వాత పిల్లలు పెద్దగా అయిపోయింది. ఆ పిల్లలకు గూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేస్తే, "అరే! ఇప్పుడు నీతో మాట్లాడాను. నేను మా అమ్మ నాన్నలతో ఎంజాయ్ చేస్తున్నాను. ఆ టైం అయిపోయిన తర్వాత నీకు ఫోన్ చేస్తాను." ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు. అంటే ఇంత అద్భుతమైన వాతావరణంలో పెరిగిన పిల్లలు చెడిపోవడానికి గానీ, లేదనుకుంటే పేరెంట్స్ ఇబ్బంది పడడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ పిల్లలకి, పేరెంట్స్‌కి చాలా స్ట్రాంగ్ బాండ్ ఉంది. ఎవరు ఎంతవరకు ఉండాలని క్లియర్‌గా చెప్తున్నారు వాళ్ళక్కడ. సో, ఇలాంటి వాతావరణం ఎగ్జాక్ట్‌లీ యాస్ ఈజ్ కాకపోయినా గానీ, ఇలాంటి వాతావరణాన్ని పేరెంట్స్ అందరూ గూడా ఇచ్చినట్లయితే వాడు పిల్లల్ని డెఫినెట్‌గా సక్సెస్ అవుతూ ఉంటారు వాళ్ళు. సో, ఇలాంటి వాతావరణంలో పెరగాలి. ఇట్లాంటి అనుభవం పేరెంట్స్ పిల్లలకి ఇవ్వగలగాలి మనం. అంటే దీనికి కావాల్సిందేంటి? పేరెంట్ కొంత ఓపిక, కొంత టైము పిల్లల కోసం కేటాయించాలి. ఎంతసేపు వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్‌లు ఇవి కాకుండా
పిల్లలకి ఏది అవసరమో అబ్జర్వ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఇచ్చినట్లయితే వాళ్ళు పిల్లలు పేరెంట్స్ ప్రభావితం పడతారు అనమాట. పేరెంట్స్ చెప్పినట్టు వింటారు వాళ్ళు. తల్లిదండ్రులు పిల్లల్లో ఎలాంటి నమ్మకాన్ని పెంచుకోవాలి? ఓకే, తల్లిదండ్రులు పిల్లవాడికి ఎప్పుడూ నమ్మకంగానే ఉంటారండి సాధారణంగా. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పిల్లవాడు వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయాడు, వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాడు. వాడు అమ్మ నువ్వు అన్నం తినకపోతే నాన్నకు చెప్తారా అని అంటారు. అంటే బహుశా ఇది ఆన్సర్ అందరికి కోపం రావచ్చు, కానీ జరుగుతున్న ఫ్యాక్ట్ అదనమాట అది. అదే నాన్నకు చెప్తానరా అంటుంది. అంటే ఆ పిల్లగాడు ఎదిగే క్రమంలో ఏమవుతుందంటే వాడికి అమ్మ అంటే ఒక ఫీలింగ్ వచ్చేసి నాన్న అంటే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ తేడా కనిపిస్తుంది. అంటే ఇక నాన్న అంటేనేమో అమ్మ కూడా నాన్నకే చెప్తుంది అన్న వచ్చేసి వీడు ఆ పిల్లవాడు అమ్మ మీద కొంచెం ఇక ఏం లేదులే, నాకు ఏదంటే అది సాగుతుందిలే అన్న ఫీలింగ్ వచ్చేసి అప్పుడు నాన్నను కాకపట్టడం చేస్తుంటాడు. అంటే వాడి నమ్మకం అంతా కూడా నాన్న మీదకి వెళ్ళిపోతుంది. లేదా ఇంకా వేరే వాళ్ళకి చెప్తారంటే వీళ్ళిద్దరు అమ్మ నాన్న కాదు, ఇంకా వేరే వాళ్ళు ఎవరో ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అలా కాకుండా అమ్మా నాన్నల మీద నమ్మకం కలగాలంటే అమ్మా నాన్నలు ఇద్దరు కూడా, తల్లిదండ్రులు ఇద్దరు కూడా పిల్లవాడికి సమానంగా బాధ్యతలు తీసుకొని, ఇది చదువు విషయంలో ఒకళ్ళు బాధ్యతలు తీసుకోండి, పెంచే విషయంలో ఒకళ్ళు బాధ్యతలు తీసుకోండి, ఇలా సమానంగా చేసుకున్నవాడితే వాడిపై నమ్మకం వస్తుంది. ఎప్పుడైతే కుటుంబం మీద పిల్లవాడికి నమ్మకం వచ్చిందో వాడు అద్భుతంగా ఎదుగుతాడు, వాడు అనుకునేది సాధించి పెడతాడు మీకు కూడా. కాకపోతే ఇక్కడ ఏమొస్తుందంటే పిల్లవాడు అనేసరికి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ప్రభావం వాడి మీద ఉంటుంది. దీంట్లో మీరు అందుకే చెప్తున్నా, ఇంతకుముందు ఏముండేదంటే అన్ని ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు పిల్లవాడికి మంచి చెడు చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడేమవుతుందంటే తల్లి కానీ తండ్రి కానీ మాట్లాడుకునేటప్పుడు మీరు ఇంట్లో ఉండి మీ పర్సనల్గా వేరే వాళ్ళ విషయం మీద నెగిటివ్ మాట్లాడకండి. వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అన్నాడు అనుకోండి. అంటే సపోజ్ అబ్బాయి వాళ్ళ నాన్న ఉన్నాడు, వాళ్ళ నాన్న మా అన్న ఇట్లా, మా చెల్లి ఇట్లా, మా అక్క ఇట్లా మాట్లాడింది అనుకోండి. అదే విషయాన్ని పిల్లవాడు నేర్చుకుంటాడు. అంటే అక్కడ అనుకోకుండా గ్యాప్ పెంచుతున్నారు మీరు. సో ఈ విషయాలన్నీ జాగ్రత్త పడి ఒక కుటుంబంలాగా అందరూ మీ రిలేషన్స్ అందరూ కూడా ఒక కుటుంబంలాగా ఏర్పడి అందరు మంచి అభిప్రాయంతో ఉన్నట్లయితే వాడికి మంచి అలవాట్లు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి, వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతాడు.